హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. 2047 హైదరాబాద్ విజన్ ఈ కార్యక్రమం కింద మంత్రి కేటీఆర్ గారు శుక్రవారం రోజు ఒక ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. విజన్ 2047 లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఐటీని తెలంగాణలోని నలుమూల ప్రాంతాలకి విస్తరిస్తూ హైదరాబాద్ నుండి తెలంగాణ మొత్తం మీద కేవలం 4 గంటల్లోనే చేరుకునే విధంగా ర్యాపిడ్ రైళ్లని తీసుకొని వస్తామని, ఐటీ కంపెనీలలో పని చేసుకొని వారి సొంత ప్రాంతానికి వెళ్లే విధంగా ఈ రైళ్లు అనేవి అందుబాటులో ఉండే విధంగా చర్యలు అనేవి తీసుకుంటామని తెలియచేయడం జరిగింది. అలాగే తెలంగాణలో ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఈ రైళ్లు అనేవి ఉపయోగపడనున్నాయి. ఈ ర్యాపిడ్ రైలు యొక్క వేగం వచ్చేసి 160 నుంచి 180 వరకు ఉంటుంది. తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి దూరం వచ్చేసి 300 నుంచి 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ రైళ్లు కేవలం 4 గంటల్లోనే ఈ దూరాన్ని కవర్ చేసే విధంగా ఈ ర్యాపిడ్ రైలుని తీసుకురావడం జరుగుతుంది. ఈ ర్యాపిడ్ రైలు యొక్క కారిడార్ అనేది ఎలా ఉంటుందంటే ఈ మ్యాప్ లో చూద్దాం. ఇది వచ్చేసి హైదరాబాద్. అయితే ఇక్కడ మీరు ఈ రెడ్ సర్కిల్ చూస్తున్నారు కదా, హైదరాబాద్ చుట్టూ ఈ రెడ్ సర్కిల్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైలు యొక్క నిర్మాణం అనేది చేపడతారు. ఇక్కడ మెట్రో స్టేషన్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఈ జిల్లాలు అలాగే ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ర్యాపిడ్ రైలు యొక్క కారిడార్స్. ఇప్పుడు ఈ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ ర్యాపిడ్ రైలు అనేవి ఇక్కడ ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఆగిపోతాయి. ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి మనకి మెట్రో రైలు ద్వారా మనం సిటీలోకి వెళ్లే విధంగా ఇక్కడ మెట్రో కనెక్టివిటీ అనేది ఏర్పాటు చేస్తారు. అర్థమైంది కదా, చుట్టూ ఉండే ఈ ప్రాంతాల నుంచి ర్యాపిడ్ రైలు అనేవి గంటకి 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంలో తీసుకుని వచ్చి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఆగిపోతాయి. ఇక్కడ ఆగిన రైళ్ల నుంచి ప్రయాణికులని మెట్రో ద్వారా సిటీలోకి తీసుకొని వెళ్తారు. ఇది హైదరాబాద్ లో కారిడార్. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కారిడార్లు అనేవి ఎలా వెళ్తాయంటే మొత్తం ఇక్కడ 8 కారిడార్లుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి మహబూబ్ నగర్, వికారాబాద్, జహీరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. మొత్తం ఈ 8 కారిడార్ల నుంచి హైదరాబాద్ కి ర్యాపిడ్ రైలు యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది. ఇవి ఏ ప్రాంతాల గుండా వెళ్తాయంటే ఇది వచ్చేసి షామీర్పేట కారిడార్. ఈ కారిడార్ వచ్చేసి షామీర్పేట నుండి కరీంనగర్ వరకు వెళ్తుంది. ఇది గజ్వెల్, అలాగే కొమరవెల్లి మల్లన్న స్వామి గుడి, అక్కడ నుంచి సిద్దిపేట, అక్కడ నుంచి ఈ కారిడార్ అనేది కరీంనగర్ కి చేరుకుంటుంది. ఈ కారిడార్ యొక్క పొడవు వచ్చేసి 140 కిలోమీటర్లు అనేది వస్తుంది. ఇంకా రెండవ కారిడార్ వచ్చేసి ఇక్కడ గట్కేసర్ నుండి మొదలవుతుంది. ఈ కారిడార్ అనేది వరంగల్ వరకు వెళ్తుంది. ఇది బీబీ నగర్, యాదాద్రి, జనగం, రఘునాథపల్లి, స్టేషన్ గన్పూర్ ఈ ప్రాంతాల మీదుగా వరంగల్ కి చేరుకుంటుంది. మొత్తం ఈ కారిడార్ యొక్క పొడవు వచ్చేసి 113 కిలోమీటర్లు రాబోతుంది. ఇంకా మూడవ కారిడార్ వచ్చేసి పెద్దంబర్పేట్, చౌటుప్పల్ ఈ ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఇది ఖమ్మం వరకు వెళ్తుంది. ఈ ఖమ్మం కారిడార్ అనేది ఇక్కడ నకరేపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత 3 కారిడార్లుగా విడిపోతుంది. ఒక కారిడార్ వచ్చేసి నకరేపల్లికి వెళ్తుంది, రెండవది నల్గొండకు వెళ్తుంది, మూడవది ఖమ్మం వరకు వస్తుంది. ఈ నల్గొండ వరకు వెళ్తున్న కారిడార్ యొక్క పొడవు వచ్చేసి 80 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఈ ఖమ్మం వరకు వెళ్తుంది వచ్చేసి 111 కిలోమీటర్లు వస్తుంది. ఇంకొకటి 4వ కారిడార్ వచ్చేసి మహబూబ్ నగర్ నుండి ఇక్కడ హైదరాబాద్ లోని షామీర్పేటకు వెళ్తుంది. ఈ కారిడార్ వచ్చేసి మనకి జడ్చర్ల అలాగే షామీర్పేట ఈ ప్రాంతాల మీదుగా వస్తుంది. దీని యొక్క పొడవు వచ్చేసి 50 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంకా 5వ కారిడార్ వచ్చేసి మనకి వికారాబాద్ వెళ్తుంది. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అప్పం అనే ప్రాంతం నుండి స్టార్ట్ అయ్యి ఈ వికారాబాద్ కారిడార్ వచ్చేసి మోయినాబాద్, చేవెళ్ళ, మొన్నెంగూడ నుంచి ఇక్కడ వికారాబాద్ కి చేరుకుంటుంది. ఈ కారిడార్ యొక్క పొడవు వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా 6వ కారిడార్ వచ్చేసి మనకి ఈ జహీరాబాద్ కారిడార్. ఇది రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ముత్తంగి అనే ప్రాంతంలో స్టార్ట్ అయ్యి సంగారెడ్డి, సదాశివపేట మీదుగా ఈ కారిడార్ వచ్చేసి జహీరాబాద్ కి చేరుకుంటుంది. దీని యొక్క మొత్తం కిలోమీటర్లు వచ్చేసి 64 కిలోమీటర్ల కారిడార్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇంకా 7వది మెదక్, నిజామాబాద్ ఈ 2 ప్రాంతాలకి ఒక కారిడార్ ని కేటాయించడం జరిగింది. ఈ 2 కారిడార్లు వచ్చేసి మనకి మేడ్చల్ దగ్గర కండ్లకోయ ఈ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి. మెదక్ కారిడార్ వచ్చేసి మేడ్చల్, అలాగే మనోహరాబాద్, మొసాయంపేట, చెంగుంట
అలాగే ఇక్కడ నుండి మెదక్కి చేరుకుంటుంది. ఈ కారిడార్ పొడవు వచ్చేసి 70 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చెంగుంట నుంచి మళ్ళీ నిజామాబాద్ కారిడార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకి బిక్కునూరు, కామారెడ్డి, డిచ్పల్లి ఇక్కడ నుండి నిజామాబాద్ కి చేరుకుంటుంది. దీని యొక్క పొడవు వచ్చేసి 103 కిలోమీటర్లుగా వస్తుంది. ఇలా ఈ కారిడార్ల ద్వారా రీజనల్ రింగ్ రోడ్ కి ర్యాపిడ్ రైలు యొక్క ప్రాజెక్ట్ అనేది విజన్ 2047 లో భాగంగా అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ర్యాపిడ్ రైలు యొక్క ప్రాజెక్ట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఇది ప్రజలకి